హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి ముచ్చట్లు 666 మై యూట్యూబ్ ఛానల్. నేను వచ్చేసి మీ లత. సో మార్నింగ్ అయితే ఇవాళ 5 o'clock అయితే లేసాను. రోజు డైలీ అయితే నేను 5 గంటలకే లేసేస్తాను. ఎందుకంటే మా వారైతే 6 అట్లా డ్యూటీకి వెళ్ళిపోతాడు. అందుకని చెప్పేసి 5కి అయితే లేసేసి వంట అయితే చేసేస్తాను. ఇవాళ వచ్చేసి నేను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే రైస్ పెట్టేసాను. రైస్ పెట్టేసిన తర్వాత బాండీలో అయితే మళ్ళీ ఒక పొయ్యి పైన అయితే బాండీ పెట్టేసుకొని దాంట్లో పల్లీలు అయితే వేయించుకున్నాను. పల్లీలు దేనికోసం అంటే ఇడ్లీ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇవాళ. అందుకని చెప్పేసి మార్నింగే ఇడ్లీ చట్నీ కోసం అయితే ముందుగా అయితే నేను ఇక్కడ బాండీలో అయితే పల్లీలు అయితే వేయించి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను ఉల్లి బొందు ఉంటుంది కదా, అదైతే కర్రీ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే ముందుగా ఇంకా పల్లీలు వేయించి పెట్టుకున్నాను కదా, ఇంకా అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో కొంచెం ఏంటంటే పోపు దినుసులు ఉంటాయి కదా, జీలకర్ర, మెంతులు, ఆవాలు అవన్నీ వేసేసుకొని ఆ తర్వాత ఉల్లి కాడలు అయితే వేసేసుకున్నాను. ఉల్లిగడ్డ వేసేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం కారం, సాల్ట్ అలాగే వేసేసుకొని ఆ తర్వాత ఉల్లి బొందు అయితే మంచిగా నీట్గా అయితే కడిగి పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఉల్లి బొందు మనం కింద అంటే నేను కట్ చేసేటప్పుడే దానికైతే కొంచెం మట్టి, చాలా ఇసుక అట్లా ఉంది. అందుకని చెప్పేసి మంచిగా నీట్గా అయితే ఒక 2-3 టైమ్స్ అయితే కడిగేసి పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇక దీంట్లోకి అయితే కొంచెం పెప్పర్ పొడి అలాగే నువ్వుల పొడి అయితే వేసేసాను. ఓన్లీ నేనైతే ఇంకా దీంట్లోకి టమాటా అట్లా ఏమి వేయట్లేదు. ఓన్లీ ఈ విధంగా చేసుకుంటే కర్రీ అయితే సూపర్ ఉంటుంది. చపాతీకి కానీ అలాగే రైస్కి కానీ రోటీకి కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇక్కడైతే నేనైతే టేస్ట్ చూస్తున్నాను సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పేసి. ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది, అలాగే రైస్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ అయితే మా వారికి ఇవాళ ఇడ్లీ పెడదామని చెప్పేసి ఇక్కడైతే ఇడ్లీ పాత్రలు అయితే ఇడ్లీ పెట్టేసాను. ఆ తర్వాత ముందుగా నేను వేయించి పెట్టేశాను కదా పల్లీలు, అదైతే చట్నీ కోసం అయితే ప్రిపేర్ చేశాను. ఇక్కడైతే చట్నీ కోసం అయితే చట్నీలో కొంచెం ఏంటంటే పచ్చిమిర్చి అలాగే సాల్ట్, కొంచెం చింతపండు వేసేసి అల్లం వేసేసి చట్నీ అయితే చేసేసానండి. చేసేసిన తర్వాత ఇక్కడైతే టిఫిన్కి అయితే పెట్టేస్తున్నాను. ఇడ్లీలు అయితే ఇప్పుడైతే మా వారికి ఒక్కరికి అని చెప్పేసి ఒక 4 ఇడ్లీలు అయితే వేసేసాను. ఇంకా తర్వాత చూడండి మంచిగా అయినాయి అని చూపిస్తున్నాను నేను ఇక్కడ. ఇంకా ఇడ్లీలు వేసేసిన తర్వాత దాంట్లోకి కొంచెం అయితే నేను చట్నీ అయితే వేసేసి పెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ తనకైతే ఇంకా రైస్ అలాగే ఉల్లి బొందు కర్రీ చేశాను కదా అది, అలాగే ఇడ్లీ అయితే వేసేసి బాక్స్కి అయితే పెట్టేస్తున్నాను. ఆ తర్వాత మా వారైతే డ్యూటీకి అయితే వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపు ఆగి ఇక్కడ నేనైతే వాకిలు అయితే ఊపుతున్నాను. చూడండి నిన్న వేసిన ముగ్గు చూసారా? నిన్నటి వీడియోలో నేను చూపించాను కదా, ముగ్గు అయితే వేసినట్టు అలాగే ఉంటుంది మార్నింగ్ వరకు అని చెప్పేసి. ఇంకా ఇక్కడ వచ్చేసి మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడైతే నేను వాకిలు అయితే ఊడ్చేసి మళ్ళీ ముగ్గు అయితే పెట్టుకుందాం అని చెప్పేసి ఇక్కడైతే వాకిలు అయితే ఊడ్చేస్తున్నాను. కుంకుమ పసుపు వేసుకుంటే ఇంటికి చాలా కళ్ళగానే ఉంటుంది. మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు చూసినప్పుడు ఇంటి ముందుకు అంటే ఇంటి గడప ముందుకు రాగానే పాజిటివ్ ఎనర్జీ లాగా అట్లా అనిపిస్తుంది అనమాట. ఇంకా నాకైతే అట్లనే వేసుకోవడం ఇష్టము. నేను శుక్రవారం కానీ శనివారం, సోమవారం, మంగళవారంలో వేసుకుంటాను. కానీ ఇప్పుడైతే డైలీ వేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఇంటి ముందరికి రాగానే మనకు మంచిగా అనిపిస్తుంది. నేను అట్లా అలాగనే చూస్తూ ఉంటాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా వాకిలు ఊడ్చేసిన తర్వాత కొన్ని వాటర్ అయితే చిలకరించి ఇక్కడైతే మాప్ పెట్టి తుడిచేసుకుంటున్నాను. తుడిచేసుకున్న తర్వాత ఇంకా ముగ్గు అయితే పెట్టుకుందాం అని చెప్పేసి ఇక్కడైతే వాకిలు అయితే తుడిచేస్తున్నాను. ఇంకా వర్షాలు అయితే కొంచెం తగ్గినాయండి. వర్షాలు వస్తే ఇక్కడ వాకిట్లో ముగ్గు వేయడానికి వీలు ఉండదు. వేసినా కానీ మాకు డైరెక్ట్గా వర్షం ఇక్కడ సైడ్ పడ్డదనుకో అంత వర్షం అయితే ఇక్కడనే పడుతూ ఉంటుంది. ఇంకా ముగ్గంతా పోతుంటుంది అనమాట. ఇంకా అయినా నేను డైలీ మార్నింగ్ అయితే ఇలా తుడిచేసి ముగ్గు అయితే పెట్టేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి ఈ ముగ్గు వచ్చేసి 7 చుక్కలు అలాగే 1 చుక్క వచ్చే వరకు పెట్టేసి ఈ ముగ్గు అయితే వేసేస్తున్నాను. చాలామందికి వచ్చులేండి, నేనైతే ఇంకా సింపుల్గానే వేసేస్తున్నాను. ఫ్రైడే కానీ అలాగే మండే కానీ మంచిగా వేసుకుంటాను. ముగ్గు వేసుకుంటే ఇంటికి కళ కదా. మార్నింగ్ లేవగానే ఇలా వాకిలి తుడిచేసుకొని ఇంకా ఊర్లలో అంటే వాకిట్లో కల్లాపి జల్లి ముగ్గులు అయితే వేసేస్తారు. చాలా బాగా అనిపిస్తుంది పల్లెటూళ్ళల్లో. ఇంకా మనం ఇక్కడ సిటీలో ఉన్నప్పుడు ఇలా
హాల్లో కానీ ఇట్లా బయట ఆరబెట్ట ఈ విధంగా ఉంటుంది కదా, అప్పుడైతే ఈ విధంగా వేసేసుకుంటాము. ఇంకా ఇంటి ముందు వేసేసిన తర్వాత ఇక్కడ తులసమ్మ దగ్గర నేను ఇక్కడ ఇవి స్టాండ్స్ ఉంటాయి కదా, ఇవి తీసుకొచ్చాను. ఇంకా రోజు ఒకటి వేసేస్తాను, చూపిస్తాను చూడండి. వేసిన తర్వాత ముగ్గు ఆరిపోయిన తర్వాత నేనైతే మీకు చూపిస్తున్నాను ఎంత బాగా అనిపిస్తుందో. ఇంటి ముందల్లా ఇలా ఉంటే చాలా బాగుంటుంది పీస్ఫుల్గా. ఇంకా ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా ఇలా పెట్టాను కదా, ఇదైతే చూపిస్తున్నాను. ఇంకా దీపం అయితే పెట్టలేదండి, తలస్నానం చేసేసిన తర్వాత పెడదామని చెప్పేసి ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను. ఇంక ఇక్కడ తర్వాత వచ్చేసి మార్నింగ్ అయితే అన్నీ అంటే కర్రీస్ చేశాను కదా, నైట్ చేసిన పప్పు ఉంది, ఇప్పుడైతే ఉల్లిగొందు చేశాను కదా, అవన్నీ ఊడ్చేసి పెట్టేసి ఇక్కడైతే అంట్లు అయితే తోమేసుకుందామని చెప్పేసి పిల్లలైతే ఇంకా లేసేసి రెడీ అయితే అయ్యారనమాట. వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోతారనమాట. ఇంక అందుకని చెప్పేసి వాళ్ళకైతే వాటర్ వేడి పెట్టేసి ఇక్కడ నేనైతే అంట్లు తోముతున్నాను. ఇంకా పాపకైతే జుట్లు అయితే వేసేసి అప్పటికి టైం వచ్చేసి 7:30 అట్లా అవుతుందనమాట. నేను మార్నింగ్ 5కి లేసిన కదా, ఇంకా 5 నుంచి నా రొటీన్ లైఫ్ స్టైల్ వర్క్ అనేది ఇంకా ఇలానే ఉంటుంది అనమాట. 9 వరకు అయితే కంప్లీట్ అయిపోతాయి అన్ని వర్క్స్ అనేది. ఇంకా తర్వాత 9 నుంచి ఇంకా ఏంటంటే మళ్ళీ మార్నింగ్ అయితే రైస్ మా వారి కోసమే పెడతాను కదా, ఇంకా పిల్లలకి మధ్యాహ్నం లంచ్ ఒకటి రైస్ వండేస్తే అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు వచ్చే 1/2 అవర్ ముందు అయితే రైస్ అయితే పెట్టేస్తాను. ఇంక ఇక్కడైతే అంట్లు అయితే తోమేసి పెట్టేసుకొని పిల్లలకైతే మళ్ళీ ఇడ్లీ అయితే మా వారికి మాత్రమే పెట్టేశాను కదా మార్నింగ్. ఇంకా తన కోసం ఇడ్లీ పెట్టేశాను. ఇంకా పిల్లలకైతే ఏంటంటే మార్నింగే పెట్టేసినాం అనుకో చల్లగా అయిపోతాయి కదా, అందుకని చెప్పేసి ఇంకా తనకైతే ఇడ్లీలు అయితే పెట్టేసి రైస్ అయితే పెట్టేశాను కదా. నేను కర్రీస్ అయితే మార్నింగే చేసేస్తాను. ఇంకా ఏంటంటే టిఫిన్స్ అయితే అప్పుడు పిల్లలు లేసిన తర్వాత 7:30కి అట్లా స్టార్ట్ చేస్తాను అనమాట, పిల్లల కోసము అలాగే నా కోసం అని చెప్పేసి. ఇంకా తనకైతే రైస్ అయితే తనకే పెట్టేస్తాను. మళ్ళీ మధ్యాహ్నం అయితే మళ్ళీ రైస్ వండుతాను అనమాట. చల్లగా అవుతుంది కదా, పిల్లలు 12:30కి వస్తారు కదా, ఇంకా తినరని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం అయితే 12:30 1/2 అవర్ ముందు వండేస్తాను. ఇంక ఇక్కడ ఇడ్లీలు అయితే మళ్ళీ పెట్టేశాను కదా, ఇడ్లీలకైతే పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇడ్లీ పాత్రలు అయితే వాటర్ వేసి పెట్టేస్తున్నాను. ఇదేనండి, ఇలా నచ్చితే లైక్ చేయండి.